వెల్కమ్ బ్యాక్ టు లక్కీ ఛాన్స్ టీఎన్ఎన్ ఛానల్ సమర్పిస్తున్న ఆడవాళ్ల గేమ్ షో లక్కీ ఛాన్స్. మరి ఈ రోజు ఆల్రెడీ ముగ్గురు చీరల్ని గెలుచుకున్న వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. ఆల్రెడీ గెలుచుకోవడానికి లైన్ లో ఉన్నారు లక్ష్మి గారు. మరి లక్ష్మి గారితో మాట్లాడదాం. హాయ్. హలో లక్ష్మి. లక్ష్మి గారు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి అండి. హైదరాబాద్ లో ఎక్కడ ఉంటారు? సరూర్ నగర్ లక్ష్మి గారా? సరే, క్వశ్చన్లు అడిగేనా? అడిగితే అడిగినవు కానీ జర ఈజీగా అడగమ్మా అన్నారండి లక్ష్మి గారు. అయితే లక్ష్మి గారు మీ క్వశ్చన్ ఏంటంటే, దేవుడు క్వశ్చన్ అడగనా ఈజీగా? అడగండి, ఏదైనా వస్తే చెప్తాను, లేకపోతే లేదు. గాయత్రి మంత్రాన్ని అంటే కనుగొన్నది ఎవరు? గాయత్రి మంత్రం ఉంటుంది కదా, ఇంకోసారి చెప్పండి. గాయత్రి మంత్రం ఉంటుంది కదా, దాన్ని కనుగొన్నది ఎవరు? ఓం భూర్భువ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఇది తెలుసు కదా? ఏమోనండి, తెలియదు. గాయత్రి మంత్రం. సరే, ఫస్ట్ క్వశ్చన్ వదిలేద్దామా? సరే. మీ రెండో క్వశ్చన్ ఏంటంటే, ఎలక్ట్రిక్ బల్బుని కనుగొన్నది ఎవరు? బల్బుని కనుగొన్నది ఎవరు? చెప్పండి. క్లూ చెప్పనా? క్లూ చెప్పడానికి చాలా కష్టం ఆ పేరు గాని, ఫస్ట్ పేరు నేను చెప్తాను. థామస్. చెప్పండి. థామస్ ఫస్ట్ పేరు. నెక్స్ట్ పేరు మీరు చెప్పండి. తామర కాదు, థామస్. 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 మిగతా పేరు మీరు చెప్పండి. లక్ష్మి గారు, లక్ష్మమ్మవో లక్ష్మమ్మవో లక్ష్మమ్మ. థామస్ జేమ్సా? ఏ జేమ్స్ కాదు లక్ష్మి గారు, థామస్ జేమ్స్ కాదు ఆయన పేరు. థామస్ ఇంకా వేరే పేరుంది. చెప్పండి. క్లూ ఇచ్చాను. క్లూ కాదు, సగం పేరే చెప్పేశాను. థామస్ అండ్ థామసా? సూర్య వర్సెస్ సూర్య అన్నట్టుగా ఉంది సినిమా పేరులాగా. సూర్య వర్సెస్ సూర్య అని కొత్త సినిమా వస్తుంది కదా, అలా ఉంది. థామస్ అండ్ థామస్ అంటే థామస్ తర్వాత అల్వా, ఇంకా చివరి పేరు చెప్పండి చాలు, వదిలేస్తాను. థామస్ అల్వా. అయ్యో లక్ష్మి గారు, ఎంతసేపటికి మీరు ఆన్సర్ చెప్పట్లేదు, ఆలోచనలో మునిగిపోయారు. కాబట్టి థామస్ అల్వా తమనా? ఆయన ఏమైనా మ్యూజిక్ డైరెక్టర్ అనుకున్నాడా? బల్బుని కనుక్కున్న ఆయనండి. బల్బుని కనుక్కున్న ఆయన పేరు థామస్ అల్వా థామన్ కాదు. నేను ఒప్పుకోను అట్లా అంటే. నో ప్రాబ్లం. బాయ్ బాయ్ లక్ష్మి గారు. మళ్ళీ ఒకసారి కాల్ చేయండి, మళ్ళీ మనం మాట్లాడుకుందాం. బోల్డ్ అని శారీస్ రెడీగా ఉన్నాయి మీరు గెలుచుకోవడానికి. మరి ఒక్కసారిని గెలుచుకున్న వాళ్ళు 3 నెలల వరకు మళ్ళీ కాల్ చేయకూడదు. ఈ రోజుకి మాత్రం లక్ష్మి గారు బాయ్. ఓకే, యాక్చువల్గా థామస్ అల్వా ఎడిసన్ అందరికీ తెలిసిన ఆన్సరే, చాలా ఈజీ ఆన్సర్. బట్ లక్ష్మి గారు మేబీ తెలిసి ఉండదు, లక్ష్మి గారికి బాగా ఆలోచించి ఉండకపోవచ్చు. నో ప్రాబ్లం. బట్ నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. నాకు కాల్ చేయాలి అంటే, నాతో మాట్లాడి 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి చీరని గెలుచుకోవాలి, గద్వాల్ వ్యూఆర్ సొసైటీ వాళ్ళ నుంచి అందమైన శారీని గెలుచుకోవాలి అంటే మీరు డయల్ చేయవలసినటువంటి నంబర్ 040235454523. ఓకే, 040235454523. రేపు కూడా మాట్లాడుకుందాం మధ్యాహ్నం 2 గంటలకి. రేపు విమెన్స్ డే సందర్భంగా అడ్వాన్స్గా మీ అందరికీ హ్యాపీ విమెన్స్ డే. రేపు కూడా ఈ విషయం మనం మళ్ళీ మాట్లాడుకుందాం. బట్ ఇప్పుడు అయితే కాలర్తో మాట్లాడదాం. హాయ్, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు? మీరు లావణ్య? మీరు లావణ్య, నేను సుజాత. అయితే ఏంటి లావణ్య గారు? చెప్పండి. మీరు లావణ్య? అవును. నేను సుజాత? అవును. అయితే ఏంటి చెప్పండి. అయితే ఏంటో చెప్పండి. ఏం చెప్పాలండి, మీరే చెప్పండి. ఎవరి నుండి కాల్ చేస్తున్నారు? నేను హైదరాబాద్, ఇక్కడ జీడిమెట్ల రామరెడ్డి నగర్ నుంచి అండి. జీడిమెట్ల రామరెడ్డి నగర్ నుండి కాల్ చేస్తున్న లావణ్య గారు, మీ ప్రశ్న అడిగేసేనా? అడగండి మేడం. ఈ రోజు ఈ ఎపిసోడ్ కి మీరే లాస్ట్ కాలర్. చెప్పండి మేడం. లక్కీ కాలర్ మీరు, నిజంగా లక్కీ ఛాన్స్ కొట్టేశారు. థాంక్యూ మేడం. క్వశ్చన్ ఏంటంటే, హలో మేడం, ఇంతకు ముందే చూసాను ప్రోగ్రాము. ఓకే, ఇప్పుడు పర్సన్ కలుస్తున్నాను, ఇప్పుడు కలిసింది మేడం. ఓ, ఇంతకు ముందే చూసారు ప్రోగ్రామ్ ని, ఈరోజు సడన్ గా కలిసింది. అవును మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్. క్వశ్చన్ అడగండి. క్వశ్చన్ అడిగైనా? అడగండి. మీరు ఏం చేస్తుంటారు లావణ్య గారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. పిల్లలు ఉన్నారా? ఉన్నారండి, 2 అబ్బాయిలు. 2 అబ్బాయిలేనా? మా అబ్బాయిలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మేడం గిఫ్ట్ వస్తాయి.
అబ్బాయిలు హ్యాపీగా ఫీల్ అవుతారని మీరు కాల్ చేశారా? మీకు అక్కర్లేదైతే చీర. అది వాళ్ళు హ్యాపీగా చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇంట్లో వాళ్ళు ఉన్నారా అసలు ఇంట్లో? అవునండి. ఇంట్లో వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరండి, ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఎవరు లేరు. ఇంకా 1 hour లో వస్తారు. దిగుతారు, రామదండు దిగుతుంది ఇంకా హాఫ్ అన్ అవర్ లో. అబ్బో బాగా అల్లరి చేస్తారా? చాలా. ఇల్లు పీకి పందిరేస్తారా? చాలా చాలా. సో మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారా అవి ఇవి అన్ని పగలు కొడుతూ ఉంటే? ఏం చేస్తాం, అవి ఇవి పగలు కొడుతుంటే వాళ్ళ వీపు కూడా మీరు పగలు కొడతారా అప్పుడప్పుడు? అప్పుడప్పుడు ఏంటిది రోజు రోజు పగులుతూనే ఉంటుంది వీపు. ఓకే, మీ ఆయన ఎప్పుడన్నా కోపడ్డారా పిల్లల్ని అరిస్తే? ఏమన్నా ఆయన ముందర మాత్రం అట్లాంటి ఏం చేయకండి. ఎప్పుడు కోపం వచ్చి మీ వీపు పగలు కొట్టాను కదా మేడం. సరే, మీ క్వశ్చన్ అడుగుతాను, అడగండి. ఇంతకీ పిల్లలకి బాక్స్ లో ఏం పెట్టారు? ఈ రోజు మాత్రం అన్నమే పెట్టాను. అన్నము సాంబార్ పెరుగు. అన్నము సాంబారు పెరుగు. ఓకే, వెరీ గుడ్. ఏ క్లాస్ పిల్లలు ఇద్దరు? పెద్దాయన 5th, చిన్న 3rd. వెరీ గుడ్. 5th క్లాస్ అండ్ 3rd క్లాస్ చదువుతున్న పిల్లలు ఉన్నారు. లావణ్య గారికి జీడిమెట్ల నుండి కాల్ చేశారు. యాక్చువల్ గా లావణ్య గారు, గద్వాల్ విఆర్ సొసైటీ వాళ్ళు అందించే ఈ అందమైన సారీని మీరు గెలుచుకోవాలి అనుకుంటే నేను అడిగే 2 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాలి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ చేయకపోయినా పర్వాలేదు, సెకండ్ 3rd క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసేసేయాలి. అడగండి మేడం. ఓకేనా? ఈ గద్వాల్ విఆర్ సొసైటీ వాళ్ళు మొన్నటి వరకు కేవలం అమీర్పేటలో మాత్రమే బ్రాంచ్ ఉండింది. ఇప్పుడు మరొక బ్రాంచ్ ని కోటిలో కూడా స్టార్ట్ చేస్తున్నారు 12th నుండి. తీస్తున్నాను మేడం, టీవీలో అన్ని దీంట్లో వస్తున్నాయి కదా. అవునా, చూస్తున్నారా? వెరీ గుడ్. మీరు ఉగాది పండుగ అక్కడే తీసేసుకోండి, బట్టలు బాగుంటాయి. ఓకే, మీ క్వశ్చన్ ఏంటంటే తెలుగు రాష్ట్రాలలో పేరు మోసిన నాటక సమాజం పేరేంటి? ఏంటండి? తెలుగు రాష్ట్రాలలో అంటే 2 రాష్ట్రాలలో. సురభి. రైట్ ఆన్సర్. ఏం చేస్తుంటారు మీరు? మీరు ఏం చేస్తుంటారు అసలు? నేను ఇంట్లోనే ఉంటాను మేడం, హౌస్ వైఫ్. ఏం చదువుకున్నారు? నేను 10th అయిపోయింది, ఇంటర్ డిస్కంటిన్యూ అయిపోయింది. కాకపోతే ఇట్లాంటి అప్పుడప్పుడు గుర్తొస్తుంటాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలి ఇమీడియట్ గా, ఎందుకంటే థర్డ్ క్వశ్చన్ కి వెళ్ళలేరు. సరే, చూద్దాం. ఓకేనా? చాలా ఈజీ క్వశ్చన్ అడుగుతాను, అడగండి. ప్రపంచంలో అధికంగా వజ్రాలను ఉత్పత్తి చేసే దేశం ఏది? చాలా ఈజీగా అంటున్నారు ఇప్పుడు మీరు. ప్రపంచంలో అధికంగా వజ్రాలు, బాగా ఆలోచించుకోండి, వజ్రాలని ఉత్పత్తి చేసే దేశం ఏది? మీ దగ్గర ఏమైనా ఉన్నాయా 2-3 వజ్రాలు? లేవండి. ఉంగరంలో గాని, చెవి దుద్దుల్లో గాని, ముక్కు పుడకలో గాని, లేదు వజ్రమే లేదు. రవల నెక్లెస్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఉన్నా చెప్పకండి, దొంగలు ఉంటారు, జాగ్రత్త. నా దగ్గర ఏమీ లేవండి. నాకు ఐడియా గుర్తు రావట్లేదండి. వాళ్ళని, ఆ ప్రాంతం వాసుల్ని ఇంకో మాట కూడా అంటారు, చెప్పనా? బ్లాక్స్. ఆ ప్రాంత వాసుల్ని బ్లాక్స్ అని కూడా పిలుస్తారు. ఆ ప్రాంతం పేరు చెప్పండి, నేను ఇచ్చేస్తాను సారీ మీకు. బ్లాకా గుర్తొస్తలేదు. బ్లాక్ కాదు, బ్లాక్స్ అంటారు వాళ్ళని. బ్లాక్. మీరు ఇంకో క్వశ్చన్ అడగండి మేడం, నాకు ఇది సెకండ్ క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలి మీరు, ఎందుకంటే ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ చేశారు. బ్లాక్. నేను బ్లాక్స్ అని కూడా మీకు క్లూ ఇచ్చాను. వాళ్ళు జుట్లు అన్ని డిఫరెంట్ గా వేసుకుంటారు, ఏ అమ్మాయిలు ఇలా చిన్న 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 జుట్లు వేసుకుంటారు. అదే ఎవరు వాళ్ళు? ఏ ప్రాంతం వాళ్ళు? అదే గుర్తొస్తలేదు. వెస్ట్ ఇండీస్ కాదు, అలాంటి వాళ్ళే, వెస్ట్ ఇండీస్ లాగానే ఉంటారు. ఇమిడియట్ గా మొన్నే కదా మ్యాచ్ ఆడారు వాళ్ళు ఇండియాతో. ఆస్ట్రేలియా. చాలా తెల్లగా ఉంటారు వాళ్ళు, మనకన్నా బాగా కలర్. అయ్యో లావణ్య సుబ్బమ్మ, వెస్ట్ ఇండీస్ దాకా వెళ్ళావు, మరి వాళ్ళలాగా ఉండేవాళ్ళు. వెస్ట్ ఇండీస్ మొన్న ఆడారు, అంతకన్నా ముందు గుర్తొస్తలేదు. ఇండోనేషియా ఆడారు. హలో, మనం ఎక్కడున్నాం? భారతదేశంలో ఏ పార్ట్లో ఉంటాం మనం? మనమా? భారతదేశంలో హైదరాబాద్. మనదేంటి? నార్తా, ఈస్టా, వెస్టా, ఏంటి? సౌత్ కదా. ఇప్పుడు ఆలోచించండి. చెన్నై. సౌత్ కదా మనం. ప్రపంచంలో సౌత్ ఆలోచించండి. గుర్తొస్తలేదు మేడం. అమ్మా చూడాలి, క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పట్లేదు, నేను ఏడు చేస్తాను, అలిగిపోతాను, వెళ్ళిపోతాను. ఇంకో క్వశ్చన్ అడగడానికి ఫస్ట్ ఫట్మని చెప్పారు, సెకండ్ చెప్పేస్తే ఇదిగోండి ఇంత అందమైన సారీని నేను మీకు ఇచ్చేస్తాను.
ఈ- ఇండోనేషియా. గద్వాల్ వ్యూర్ సొసైటీ వాళ్ళు అందించే ఈ బ్యూటిఫుల్ సారీని మీరు గెలుచుకోవాలి అంటే ఆ సౌత్ తర్వాత ఉండే 3 అక్షరాల పేరు చెప్పేసేయండి, ఇచ్చేస్తాను. ఎంత మంచిదాన్ని నేను, బంగారు తల్లి. ఇంత క్లూ ఇచ్చాను. వెస్ట్, నార్త్. సౌత్ పక్కన ఉండే ఇంకో 3 అక్షరాల పేరుని చెప్పండి, ఇచ్చేస్తా. సౌత్. సౌత్. పులి గాండ్రించింది. పులి. నేనే పులి అంటే. గుర్తొస్తలేదు. మీరు అందరికీ ఈజీ అడిగింది. అయ్యో బంగారు తల్లి, నేను ఇంత ఈజీ క్వశ్చన్ అని నిన్ను అడిగాను. కాదు, నాకే అది అడిగింది. ఫస్ట్ వాళ్ళకి అందరికి నేను చెప్పేసిన. సరే, నో ప్రాబ్లం లావణ్య. రేపు మళ్ళీ వస్తాను నేను, మనం మళ్ళీ రేపు మాట్లాడుకుందాం. కలవాలి కదా. యాక్చువల్ గా ఆన్సర్ చెప్పనా? సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా ఆన్సర్. ఆఫ్రికాకు 3 అక్షరాలు కూడా చెప్పాను నేను. సౌత్ పక్కన 3 అక్షరాల పేరు చెప్పమ్మా తల్లి బంగారం అన్నాను. అయినా కూడా సౌత్ అనగానే ఆ మద్రాసు, చెన్నై, శ్రీలంకకి వెళ్ళిపోదాం అనుకున్నారు మీరు మెల్లిగా. అట్నుండటే. నో ప్రాబ్లం, బాయ్ బాయ్, బెటర్ లక్ నెక్స్ట్ టైం. రేపు కూడా వస్తాను. రేపు మధ్యాహ్నం 2 గంటలకి ఖచ్చితంగా మీ అందరి ముందు ఉంటాను. గద్వాల్ వ్యూర్ సొసైటీ వాళ్ళు అందించే బ్యూటిఫుల్ శారీస్తో ఇంకొక కాలర్తో మాట్లాడదాం. పాపం కాలర్ వెయిట్ చేస్తున్నారు కాబట్టి. హాయ్, హలో అండి, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు? లక్కీ ఛాన్స్ కార్యక్రమానికి స్వాగతం. హాయ్. హాయ్. పేరేంటి? శోభ. శోభ గారు, శారీ చూసారు కదా? చూసానండి. శోభ గారు, మీ పూర్తి పేరు శోభ రాణియా? అవును మేడం. వెరీ గుడ్. ఎందుకు అలా అడిగానో చెప్పండి. జనరల్ గా శోభ అనే పేరు పెట్టరు, శోభ రాణి అని పెడతారు అమ్మాయిలకి. అవును మేడం, శోభ రాణి అంటారు. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ మేడం. హైదరాబాద్. ఓకే, వెరీ గుడ్. హైదరాబాద్ లో ఎక్కడ ఉంటారు? మలక్పేట. ఏం మలక్పేట, ఈసీఎల్, నాగారం ఇలాగే ఉన్నారు ఈ రోజు అంతా. లేదంటే జీడిమెట్లకు వెళ్ళిపోయారు మా లావణి వాళ్ళ ఇంటి దగ్గరికి. నో ప్రాబ్లం. మేము మిమ్మల్ని క్వశ్చన్ అడగనా? చెప్పండి మేడం. పెళ్ళయిందా? శోభ గారు, పిల్లలు ఎంతమంది? 2 పిల్లలు మేడం. ఇవే క్వశ్చన్స్ అనుకున్నారు మేడం. నన్ను పెళ్ళయిందా, పిల్లలు ఇద్దరు, పిల్లలు ఎంతమంది అని అడిగారు. నా చీర నాకు ఇవ్వలేదు అంటారు. అసలు క్వశ్చన్లు అడుగుతాను, ఓకేనా? ఓకే మేడం. ఓకే. ఎలక్ట్రిక్ బల్బుని కనుగొన్నది ఇందాకే చెప్పాను, థామస్ అల్వా ఎడిసన్ అని. మీ క్వశ్చన్ ఏంటంటే కంప్యూటర్ని కనుగొన్నది ఎవరు? కంప్యూటర్ని కనుగొన్నది ఎవరు? కంప్యూటర్ని కనుగొన్నది ఆయన పేరేంటి? కంప్యూటర్ని కనుగొన్న ఆయన పేరేంటి చెప్పండి. క్లూ ఇస్తారా మేడం? ఫస్ట్ నేమ్ చెప్తాను, సెకండ్ నేమ్ మీరు చెప్పండి, ఓకేనా? చెప్పండి మేడం. చార్లెస్. ఫస్ట్ నేమ్ చార్లెస్, సెకండ్ నేమ్ మీరు చెప్పండి, ఒప్పుకేసుకుంటాను. చార్లెస్. చెప్పారా? చార్లెస్. చార్లెస్ నేనే చెప్పానుగా, మిగతా పేరు చెప్పండి. మిగతా కొంచెం మేడం. కొంచెం ఏంటి, హాఫ్ నేమ్ నేను చెప్పేశా. హలో, చార్లెస్ చాన్. చార్లెస్ చాన్. చానా? జాకీ చాన్ లాగా ఉందే ఇదేదో. కాదు, చార్లెస్ చాన్ మేడం. కాదు కాదు. కాదా మేడం? కానీ చార్లీ చాప్లిన్ అనలేదు. ఇంకా కొంచెం క్లియర్ అని మేడం. చార్లెస్ అనేది నేను ఫస్ట్ నేమ్ చెప్పేసా. ఇప్పుడు శోభారాణిలో శోభ చెప్పేసా, పక్కన ఉన్న రాణి మీరు చెప్పుకోవాలి అంతే. మీరు శోభ అంటే నేను రాణి చెప్పానా ఇందాక? సెకండ్ క్వశ్చన్ తీసుకోండి మేడం. అవునా? సరే, ఫస్ట్ క్వశ్చన్ వదిలేసాను. సరే, సెకండ్ 2 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాలి మరి, ఓకేనా? ఓకే మేడం. ఓకే. గాయత్రి మంత్రాన్ని రాసింది ఎవరు? గాయత్రి మంత్రాన్ని రాసి కనుగొన్నది ఇన్ ద సెన్స్. గాయత్రి మంత్రాన్ని కనుగొన్నది ఎవరు? ఎవరు అది? ఎవరు చెప్తారా? క్లూ చెప్తారా మేడం? సృష్టికి ప్రతి సృష్టి చేసినటువంటి ఒక గొప్ప ముని. బ్రహ్మ. ఆయన సృష్టి చేశాడుగా, మళ్ళీ ప్రతి సృష్టి ఎందుకు? సృష్టి చేసింది బ్రహ్మనేగా. సృష్టికి పోటీగా ప్రతి సృష్టిని చేసిన వ్యక్తి. ప్రతి సృష్టి. తారారా తారారా. రాముడా? తారారా. రాముడు ఒక మంచి రాజు.
ఒక భర్త ఎలా ఉండాలి, ఒక వ్యక్తి ఎలా ఉండాలి, ఒక అన్న ఎలా ఉండాలి, ఒక కొడుకు ఎలా ఉండాలి అనేది మనందరికీ నేర్పినవాడు, చూపించినవాడు, తన స్టోరీ ద్వారా రుజువు చేసినవాడు. విశ్వామిత్రుడు. రైట్ ఆన్సర్. మీ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే 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 పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ గారి తండ్రి, ప్రముఖ కవి, ఆయన పేరేంటి? అబ్బా సినిమాలు అంత ఐడియా లేదు మేడం. సినిమాలలో ఉండే ఆయన కాదు. ఆయన సుద్దాల అశోక్ తేజ గారు సినిమాలకి రాశారు చాలా పాటల్ని, ఆల్మోస్ట్ 2000 పాటల్ని రాశారు సుద్దాల అశోక్. వాళ్ళ నాన్న సుద్దాల, నేను చెప్తున్నాను, ఇక ఆయన పేరు చెప్పండి చాలు. చెప్పండి మేడం. సుద్దాల, ఇంటి పేరు సుద్దాల, ఇక ఆయన పేరు చెప్పండి. సుద్దాల రవితేజనా? అసలు పేరు చెప్పండి, వ్యక్తి పేరు. సుద్దాల, శుద్ధతోటి ఏం చేస్తారు, ముగ్గులు కూడా వేస్తారు. కొంచెం క్లియర్ మేడం. హో నో ప్రాబ్లం, బాయ్ బాయ్, బెటర్ లక్ నెక్స్ట్ టైం. యాక్చువల్గా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేస్తారనుకున్నాను కానీ చెప్పలేకపోయారు శోభారాణి గారు. రేపు కూడా కాల్ చేయొచ్చు శోభారాణి గారు. ఫ్రైడే, సాటర్డే, సండే మధ్యాహ్నం 2 గంటలకి గద్వాల్ విఆర్ సొసైటీ వాళ్ళు అందించే బ్యూటిఫుల్ సారీస్తో నేను రెడీగా ఉంటాను. రెండే క్వశ్చన్స్ అడుగుతాను, 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే చాలు, మంచి సారీని నేను మీకు ఇస్తాను. ఇది ఇవాల్టి లక్కీ ఛాన్స్. రేపటి లక్కీ ఛాన్స్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.